ఐదు మారు నీటి చుక్కలు నేలపైన వేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. మగవారి చేతిలో రెండు అక్షతలు తీసుకోండి. ఆడవారు తమలపాకుతో నీరు తీసి ఆయన చేతిలో వేయండి. చక్కెర మీద తమలపాకుతో నీళ్లు జలండి. ఓం భువస్వః నక్షత్రమణే భగోదేవస్యాధిమహి అయ్యో జన ప్రచోదయాత్ సంకల్పంతే సత్యనారాయణ స్వామినే నమః. నారికేళ శకల సహిత సమాన ప్రసాదం నివేదయామి. కుడి చేత్తో 5 సార్లు స్వామివారికి నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఇలా అందరూ ఒక్కసారి స్వామివారి మీద తిరగండి. స్వామివారి మీద తిరగండి. అందుకుంటే ఏమిటమ్మా ఫలం పేరు పూర్ణ ఫలం. ఈ అన్నవరంలో ఎక్కడ మీద ఒక విశేషం గమనించాలి. సత్యనారాయణ వ్రతం మీరు ఇంట్లో చేశారనుకోండి, వ్రతం అయిపోయిన తర్వాత వ్రతం చేసిన మండపాన్ని మీకు ఎవరు చేయించారో ఆ పంతులు గారు మండపదానము అంటారు. కానీ అన్నవరంలో ఇక్కడ ఎవరన్నా వచ్చి వ్రతం చేశారే అనుకోండి, ఈ మండపాన్ని సుఖీ భవ అంటారు. ఈ ఆశీర్వచనమే శుభకార్యం అయిన తర్వాత మనం చేసే పనేది అందరికీ భోజనం పెడతాం. ఈ ఆశీర్వచనం మనకు లభించాలని. అలాగే ఇంట్లో వ్రతం అయిన తర్వాత ఆ చేయించిన పంతులు గారిని విశేషంగా వేలాదిలోగా దక్షిణగా ఇచ్చి ఒక పిచ్చి మండలా మెడలో కప్పి పెడితే ఇంట్లో భోజనం పెడతారు. లేదా ఇంటికి వెళ్ళి భోజనం చేయండి స్వామి అని చెప్పి స్వయంగా నుంచి పంపిస్తారు. ఇది విధానం. కానీ ఇది అన్నవర క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం